నీకు ఈ విషయం తెలుసా? 2024లో 22,848 కోట్లు నష్టం వచ్చింది. ఎలానో చెప్తా విను. సో రీసెంట్గా మన టీఎఫ్ఐ తెలుగు ఇండస్ట్రీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. ఏమని అని అంటే పైరసీ వల్ల వాళ్ళకి 3,700 కోట్లు నష్టం వచ్చిందని. సో దాంతో మన తెలంగాణ పోలీస్ స్టేషన్ ఏకమత్యమై సో ఐబొమ్మ వెనకాల ఉన్న ఎవరైతే ఇమ్మడి రవి ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. దానికి కంగ్రాచులేషన్. బట్ ఈ 22,848 కోట్ల నష్టానికి ఎవడు బాధ్యుడు? సో ఇది ఎలా జరిగిందంటే సైబర్ స్కామ్స్ వల్ల. లైక్ ప్రతిరోజు ఈ స్కామ్స్ రిజిస్టర్ అయితేనే ఉన్నాయి, దీనికి సొల్యూషన్ అనేది రావట్లేదు. సో మీరు పెట్టే ఫోకస్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎంతైతే కేర్ చూపిస్తారో నార్మల్ ప్రజలకు కూడా మీ ఫోకస్ అనేది అదే విధంగా ఉండాలనుకుంటున్నా. సో వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు కాబట్టి ఒక విధంగా ట్రీట్మెంట్, నార్మల్ జనాలకి ఒక విధంగా ట్రీట్మెంట్ అంటే నడవదనమాట. సో 3,700 కోట్లు అంటే చాలా తక్కువ. కంపారిటివ్లీ 22,848 కోట్లు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పైసలు ఉన్నోడికి ఒకలాగా, నార్మల్ ప్రజలకు ఒకలాగా పనిచేయకూడదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.